ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ అందరికీ బాలయ్యే కావాలి. అలాగే ఫేడ్ అవుట్ అయిన దర్శకులు కూడా బాలయ్య ఛాన్స్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఏ డైరెక్టర్ని పలకరించినా బాలయ్యకు కథ వినిపించామంటున్నారు. వాళ్ళెవరో చూసేద్దాం. అఖండ 2 తర్వాత బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని మూవీ ఈ మధ్యనే మొదలైంది. సినిమా పూర్తి కావడానికి ఇంకో 4-5 నెలలు పడుతుంది. ఈలోగా నెక్స్ట్ మూవీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ లిస్ట్ లో కొత్తగా వశిష్ఠ చేరాడు. బింబిసార హిట్ తర్వాత వశిష్ఠ చిరంజీవితో విశ్వంభరను 2 ఏళ్లుగా తీస్తూనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ లో లోపాలను ఏడాది నుంచి తీర్చిదిద్దుతూనే ఉన్నారు, కానీ రిలీజ్ డేట్ ప్రకటించడం లేదు. బింబిసార రిలీజ్ కాగానే బాలయ్య ఫ్యామిలీకి స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన వెంటనే ఇద్దరు కలిసి చేద్దామని చెప్పాడు బాలయ్య. వశిష్ఠ నెక్స్ట్ మూవీ బాలయ్యతో ఉంటుందనుకుంటే చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. రామ్ చరణ్ కోసం కథ రాసుకుని వెళ్తే అది చిరంజీవికి నచ్చి చేశాడని టాక్. లేటెస్ట్ గా మోక్షజ్ఞ కోసం కథ వినిపించగా మరి ఆ కథను బాలయ్యతో ఉంటుందా లేదంటే మోక్షతో ఉంటుందో తెలియాల్సిందే. సెట్స్ పై ఉన్న బాలయ్య గోపీచంద్ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలీదు. కానీ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నటించే సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అల్లరి నరేష్ తో తీసిన నాందితో విజయ్ కు గుర్తింపు వచ్చింది. సినిమా బ్రేక్ ఈవెన్ అయినా భారీ లాభాలు రాలేదు. ఆ తర్వాత నరేష్ తో తీసిన ఉగ్రం ఫ్లాప్ అయింది. నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ తో తీసిన భైరవం కూడా నిరాశనే మిగిల్చింది. కెరీర్ లో సరైన హిట్ లేని విజయ్ కు బాలయ్య ఛాన్స్ ఇవ్వడం షాక్ ఇస్తోంది. అంత బలమైన కథ ఏం చెప్పి ఒప్పించాడా అంటూ చర్చించేసుకుంటున్నారు. ఇందులో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడంటూ ప్రచారం కూడా జరుగుతోంది. బాలకృష్ణకు కథ నచ్చితే చాలు. సీనియరా, డెబ్యూ డైరెక్టరా అని చూడడు. స్టోరీని కన్విన్సింగ్ గా చెబితే చాలు, ఛాన్స్ కొట్టేసినట్టే. బాలయ్య ఈ మధ్య కాలంలో యంగ్ డైరెక్టర్స్ కు వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నాడు. అదిరిపోయే బ్లాక్ బస్టర్ లేకపోయినా గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇచ్చి వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు. ప్రస్తుతం మరో మూవీ చేస్తున్నాడు. మరో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా బాలయ్య లిస్ట్ లో చేరాడు. ఈ దర్శకుడు 9 ఏళ్ల కెరీర్ లో 4 సినిమాలు తీశాడు. శ్రీవిష్ణు హీరోగా మెంటల్ మదిలో బ్రోచేవారెవర్రా తీసిన వివేక్ నానీతో అంటే సుందరానికి సరిపోదా శనివారం డైరెక్ట్ చేశాడు. సరిపోదా శనివారం హిట్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా జస్ట్ ఓకే మూవీ మాత్రమే. స్టార్ హీరోలతో వర్క్ చేయలేదన్న పాయింట్ పక్కన పెడితే ట్రాక్ రికార్డ్ లేని వివేక్ ఆత్రేయకు బాలయ్య ఛాన్స్ ఇచ్చాడట. బాలయ్యతో సినిమా కోసం హరీష్ శంకర్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలయ్యతో సినిమా తీయాలనుకున్న కోరికను హరీష్ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఓపెన్ గానే చెప్పేశాడు. వీరసింహారెడ్డి ఓపెనింగ్ షాట్ ను తనే డైరెక్ట్ చేశానని, ఒక్క షాట్ కే రిజల్ట్ ఇలా ఉంటే సినిమా తీస్తే ఓ రేంజ్ లో ఉంటుందన్నాడు హరీష్. మంచి కథతో బాలయ్యను ఒప్పించి డైరెక్ట్ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలిపాడు.